లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏమిటి మావయ్య? గుడి నుండి వస్తున్న శివస్తోత్రం వింటుంటే ఒళ్ళు పులకరిస్తుందమ్మా. అవును మావయ్య, పాట చాలా బాగుంది. ఆ శివుడి మీద ఒక పద్యం ఉంది, అది చదువుతాను వినమ్మా. ఏం పద్యం మావయ్య? ధనపతి సకుడై ఉండి నిర్ణయంగా శివుడు భిక్షమెత్తవలసింది. తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. అంటే అర్థమేమిటి మావయ్య? కుబేరుడు శివుడికి మిత్రుడైనా శివుడు భిక్షమెత్తుక తప్పలేదు. అలాగే లోకంలో మనవాళ్ళు అనుకునే వాళ్ళు ఎంత ధర్మతులైనా మనకు ఏది ఉందో అదే మనది. నేనంటున్నది అదే మావయ్య. ఎవరికి ఉన్న ఆస్తి వాళ్ళది, ఎవరి డబ్బు వాళ్ళే సంపాదించుకోవాలి. దేవుడా, మేము సుఖంగా బ్రతికేలా ఆశీర్వదించు తండ్రి. ఒక్క కారు, ఒక్క బంగ్లా, తగినంత భూవసతి, సరిపడే ఐశ్వర్యం ప్రసాదించు తండ్రి. కేవలం కోరుకున్నంత మాత్రాన భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడమ్మా. వారి వారి అర్హతలు పట్టిస్తుంటాడు. పైగా అధర్మంగా ధనాన్ని సంపాదిస్తే అది మనకి ఏదో ఒక విధంగా కష్టాన్నే తెస్తుంది. అదే ధర్మం ఆచరిస్తే జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇంతకీ ధర్మం అంటే ఏమిటి మావయ్య? అది నిర్వచించడం చాలా కష్టం అమ్మా. ఈ పద్యం చదువుతాను, కొంతవరకు అర్థమవుతుందేమో చూడు. వరులేమేమి నొనరించిన నరవర అప్రియము తన మనంబునకు తానొరలకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. అంటే ఇతరుడు నీ విషయంలో ఏం చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మాలలో కల్లా పరమధర్మం. ఇప్పుడు ఎవరైనా ధనాన్ని దొంగిలిస్తే నువ్వు బాధపడతావు కదా, అంచేత ఇతరుల ధనాన్ని నువ్వు దొంగిలించకూడదు. ఈ ధర్మసూత్రాన్ని జీవితంలో దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మీకు అన్ని బాధ్యతలు తీరిపోయి బొడ్డులో కూర్చున్నారు కనుక ఇలాగే మాట్లాడతారు. మేము సంసారం ఇస్తున్నాం, ఇక్కడ డబ్బు మూటలే మమ్మల్ని బొడ్డుకు చేర్చేది. ఏమండి, పాల ప్యాకెట్ తెచ్చారా? ఇదేమిటండి హాఫ్ లీటర్ తీసుకొచ్చారేమిటి? ఏదో సర్దుకోవే, బాల ధర అవకాశాన్ని నట్టుతోంది. అబ్బా, మీ పిసినారితంతా చచ్చిపోతున్నాను. ఏడ్చావులే. అవును, అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదే. పోనీ ఒకసారి మీరైనా చెయ్యొచ్చు కదండి. మనకెందుకే చేయడము, డబ్బుందండగా, ప్రతి ఆదివారం వాడే చేస్తారుగా. డబ్బుకి ప్రాణానికి లంకె మీకు. ఒకసారి చెయ్యండి, ఆ పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం. అన్ని విషయాలు అమెరికాలో ఉన్నవాడితో మాట్లాడాలంటే టెలిఫోన్ వాడు మన ఆస్తి రాయించుకుంటాడే. అదిగో రాజా అయి ఉంటాడు. హలో రాజానే, తొందరపడి మనం చేస్తుంటే డబ్బులు క్షవరం అయిపోయేవి. హలో, నేనేరా డాడీని. నువ్వు అక్కడ అకౌంట్లో వేసిన డబ్బు ఇక్కడ అందింది. ఆ బందరు వాళ్ళ సంబంధం వద్దని చెప్పేశాంరా, ఇక్కడి సంబంధమే నలుగుతోంది. అవును, ఆ అమ్మాయి ఫోటో పంపాను, చూసావా? ఎలా ఉంది? అమ్మకు కూడా నచ్చిందిరా. వాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతున్నారు. ఏంటి, వాళ్ళు నిన్ను చూడాలి కదా. సెలవు దొరికిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఎప్పుడు వస్తున్నట్లు? ఫోన్ ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, అయితే ఎప్పుడు వస్తున్నట్లు? ఈ బుధవారమే. పిల్ల చాలా బాగుందంటరా, బాగా ఉన్నవాళ్ళు, చాలా మంచి సంబంధం. నీకే పిల్లనివ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇంకా మన వాళ్ళు ఎవరికి చెప్పలేదు, చెప్తే కుళ్ళుకు చేస్తారు. నాకు ఇవ్వలే, ఇంతసేపు మాట్లాడితే అమెరికాలో వాడికి బిల్లు వాచిపోతుంది. హలో, ఇంకా కట్నం గురించి మాట్లాడలేదురా. లక్ష్మీవారం పెళ్లి చూపులకు వస్తామని చెప్తాను. ఒక్కతే పిల్ల గనక కట్నం బాగానే ఇస్తారు. సరే, నువ్వు రా, మాట్లాడుకుందాం. ఉంటా. అదే అప్పుడు పెట్టేశారేంటండి? ఈ బుధవారం వస్తున్నాడు లక్ష్మీవారం పెళ్లి చూపులు, ఇంకేం మాట్లాడతావు? ఏమండో
ఈ సంబంధం గనక మన వాడికి కుదిరితే ఒక్కతే పిల్ల గనక ఆస్తి అంతా మనవాడిది. ఏ బెంజ్ కార్లోనో ఆడి కార్లోనో తిరగాలనే నా కోరిక తీరుతుంది. అవి పెద్ద పెద్ద కార్లే, బోలెడు పెట్రోల్ తాగుతాయి. మీ లోపితనమే కానీ మీ సొమ్మెమైనా పోతుందా? సర్లే ఊరుగా, మీరే ఊరుకోండి. సర్లే కానీ రాజా వస్తున్నట్లు కానీ పెళ్లి చూపులను కానీ ఎవ్వరికీ చెప్పకండి. ముఖ్యంగా మీ తమ్ముడు వాళ్ళకి చెప్పకండి. చెప్తే మన అదృష్టానికి అట్టుపుల్లలు వేస్తారు. నన్ను అంటావు గాని చిన్న విషయమైనా ఎవరికైనా చెప్పేదాకా నీ కడుపు ఉబ్బిపోతుంది. నిశ్చార్థం అయినాక నువ్వు ఎవరికి చెప్పకు. నేనెవరికి చెప్పలేండి. అవును, సడన్ గా రాజా వస్తే వాళ్ళకి అనుమానం రాదా? వచ్చాక ఏదో ఒకటి చెప్దాం లేవే, నువ్వు మాత్రం నోరు జారకు. ఏమంటే లక్ష్మి వాళ్ళ పెళ్లి చూపులకు వస్తున్నామని పిల్ల తండ్రికి ఫోన్ చేసి చెప్పండి. అవునే, నిజమే నిజమే. ఇలాంటి విషయాలలో నీ బుర్ర బాగా పనిచేస్తుంది. ఏంటి మా అన్నయ్య వాళ్ళ ఇంటి సంగతులు? ఏమో నాకేం తెలుసు. గోడకు చెవులు పెట్టి మరీ వింటున్నావుగా. నీ ఆకాశవాణి వార్తలేంటో చెప్పు. ఏమో నాకేం వినపడలేదు, అన్ని గుసగుసలే. కొడుకు అమెరికాలో ఉన్నాడని గొప్పలు పోతుంది మీ వదిన గారు. ఇంటికి ఒకడు అమెరికాలో ఉంటుంది ఈ రోజుల్లో, అదేమంత గొప్పని. అది సరేని, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అది చెప్పి సావే. సరిగ్గా వినిపించట్లేదంటే కొడుకు ఫోన్ చేశాడు, వస్తున్నాడట. అక్కడ ఉద్యోగం ఊడిపోయిందో ఏమిటో. ఎందుకు కూడుతుంది? 3 ఏళ్ళుగా చేస్తున్నాడుగా. ట్రంప్ అక్కడ ట్రంప్ కొట్టిన దెబ్బకి అందరూ పిట్టలాగా రాడిపోతున్నారు. ఈ పిట్ట కూడా రాడిపోయిందేమో, లేకపోతే ఎందుకు వస్తాడు? రండి మావయ్య, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? ఇవాళ ఆదివారం కదమ్మా, ఈ వారం అంతా నా బస భోజనం దీంతోనేగా. అవునవును, మర్చిపోయాను. మీ అబ్బాయి కూడా అదే అంటున్నారు, మీరు ఇంకా రాలేదేమిటా అని. ఏనా రాజా వస్తున్నాడా? రాజా వస్తున్నాడా? నాకు తెలియదే. అబ్బే, ఈయన గారికి తెలిసినా చెప్పడు. మీకెందుకు, సాయంత్రంలాగా నేను కూపి రాస్తాగా. ఏదైనా రాజా అదృష్టవంతుడే. చిన్న వయసులోనే అమెరికా వెళ్ళాడు. తండ్రికి ఓళ్ళంత డబ్బు మూటలు కట్టి పంపిస్తున్నాడు. ఏదైనా అదృష్టం ఉండాలి. అవును, మన మోహను ఉన్నాడు, చదువుకున్న వాడికి ఇంకా ఉద్యోగం రాలేదు. కొడుకు సంపాదిస్తే మూటలు కట్టుకునే యోగ్యత నాకు లేదే. మీకు మీ కొడుకు తెచ్చే మూటలు రావు, మీ నాన్న ఇచ్చిన ఆస్తి లేదు, అంత నా కర్మ. ఇదిగో ఇదిగో కాదు, సరే కానీ నాకు విషయం తెలియకపోతే చెప్పు. మా నాన్నని వంతు ప్రకారం వారానికో ఇల్లు మార్చుకోకపోతే ఏ 6 నెలలకో సంవత్సరానికో మార్చుకోవచ్చుగా. మార్చుకోవచ్చు, కానీ మన వంతు ప్రకారం 6 నెలలు దాటిన తర్వాత మీ నాన్నగారు అక్కడికి వెళ్ళాక హరి అన్నాడు అనుకోండి, మీ అన్నయ్యకి లాభం, మనకి నష్టం. ఓహోహోహోహో, వాళ్ళకి లాభం వస్తుందిరా నీ బాధ. నువ్వు ఈశ్వరం అయిపోతున్నావే. తలవకనే ఇదిగో కాదు కాదు. ఏమండి, కరివేపాకు అయిపోయింది. మీ తమ్ముడి ఇంటికి వెళ్ళొస్తానే. కరివేపాక కడుపు బరం తీర్చుకోవడానిక? చచ్చా, నేనెందుకు చెప్తాను, నేనేం చెప్పనులేండి. ఇదిగో లోపల గదిలో రయ్యమని ఫ్యాన్ తిరుగుతున్నట్టుంది. కరెంటు దండగా ఆఫ్ చేసి వెళ్ళు. ఏమండి, మీరు మరీ లోపికారంగా అయిపోతున్నారు. చేసావులే. కాంతం, కాంతం, రాక మీ గురించే చెప్తున్నాను. మా అక్క తాసి అనుకున్నంతది అని. నేనంత గొప్పదాన్ని ఏం కాదులే అమ్మా. నీకేం తక్కువ అక్క? ఇక్కడ మొగుడు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు, అక్కడ అమెరికాలో కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు. రాబోయే కోడలు కూడా చదువుకునేదే వస్తుంది, ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తుంది. మీ చాదస్తం గాని అంత ఆస్తున్న పిల్ల ఉద్యోగం ఎందుకు చేస్తుంది? ఎంత ఆస్తి ఎవరా పిల్ల? అబ్బే, ఏం లేదులేమ్మా, ఏం లేదు. ఏదో ఉంది, పర్వాలేదులే, చెప్పక్క. మరి
జలసాని పురుషోత్తం గారని పెద్ద బిజినెస్ మ్యాన్ మన రాజాని అడుగుతున్నారు. ఇంకా ఏది అనుకోలేదు, నలుగుతోంది. చలసాని పురుషోత్తం గారు అమ్మాయా? ఆయనకి బోల్డ్ అనే బిజినెస్ ఉన్నాయి, చాలా పెద్ద వ్యాపారటగా. అవును, వాళ్ళమ్మాయే, ఒక్కతే కూతురు. అవును, అంత ఆస్తి అన్ని వ్యాపారాలు ఉన్నవాళ్ళు వాళ్ళ అంతస్తుకు తక్కువ సంబంధం చూసుకుంటారు, కానీ వాళ్ళ స్థాయికి మనకొట్టి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆహా, పిల్లలో ఏదో లోపం లేకపోతే వాళ్ళ అంతస్తు దిగి మన దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు అని. అదే ఏదో ఉంది. పిల్లలో ఏ లోపం లేదే, నీ ఫోటోలో కూడా చూసాను, పిల్ల చాలా బాగుంది. అందుకే నీకేం చెప్పినా నచ్చుతూ అనేది. పర్లేదు చెప్పు కాంతం. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. అంత మాట ఎందుకులే. ఇదిగో ఈ రోజుల్లో కాలేజీకి వెళ్ళే పిల్లలు ప్రేమలు అంటారు, నెలలు తప్పుతారు, అభాషణలు చేయించుకుంటారు, ఆ తర్వాత అవన్నీ దాచిపెట్టి పెళ్లి పీటలు ఎక్కుతారు. ఈ పిల్ల ఆట అయిపోయినేమో, వాళ్ళ సర్కిల్స్ లో ఎక్కడా చలామణి అయి ఉండదు. అందుకే ఆ చల్లని రూపాయి మన దాకా వచ్చింది. అంతేనంటావా? అంతే, అందుకే ఆ చల్లని రూపాయి మనకిచ్చి వాళ్ళ చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగానే ఉంది కాంతం. ఇదిగో చూస్తూ చూస్తూ రూపులోకి దిక్కండక్క. అంతేనంటావా? అంతే. డబ్బు మూటలతో వచ్చే అమ్మాయిలు వాళ్ళ తల పొగర్ని అహంకారాన్ని మూట కట్టుకొని వస్తారు. నీ దగ్గర ఏమీ అనుకోగా ఉండరు. 3 నెలల్లో ఇంట్లో గొడవలు లేవతీసి ఎంచొక్క మగుండి కొంగను కట్టుకుని ఎగరేసుకుని పోతారు. ఆ తర్వాత ఇంత కొడుకుని కని పెంచి పెద్ద చేసి కోడల చేతికి అప్పగించినట్టు అవుతుంది. ఏమోనమ్మా, నాకు అలాంటి ఉన్న వాళ్ళ పిల్లని కోడలుగా తీసుకురాకు దేవుడా అని ఆ దేవుడికి మొక్కుకుంటున్నాను. సర్లేదే, నేను వెళ్ళొస్తాను. ఏంటి ఊరిలా పొంగుకుంటూ వచ్చిన మా వదిన్ని అప్పడం నడిచి పంపించేశావు? లేకపోతే తిప్పుకుంటూ వచ్చింది అప్పని ఆవిడ గారు గొప్ప చెప్తే నేను తప్పట్లు కొడతాను అనుకుంది కాబోలు. తప్పట్లు కొట్టకుండా ఆవిడ గుండెల్లో డొంక బాబులు పోల్చాను. దెబ్బకి దడుచుకొని పరిగెత్తింది. వాళ్ళ సంబంధం చెడిపోయినంత మాత్రాన మనకు వచ్చే లాభం ఏముంది చెప్పు? మనవాడికి మంచి సంబంధం రావాలి, మనవాడు కోటీశ్వరుడు కావాలి. అవేమి నెరవేరక మనం ఏడుస్తుంటే వాళ్ళు మాత్రమే సంతోషంగా ఎందుకుంటాలి? అందుకే వాళ్ళ అన్నదానికి తూట్లు పడిచాను. నువ్వేం చేసినా అన్ని వాళ్ళకి మేలు జరుగుతున్నాయి, మనకు అన్ని కీళ్లే జరుగుతున్నాయి. అవును, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటో మనం చేసిన పాపం ఏమిటో. దేవుడా, నీకెందుకయ్యో మమ్మీ ఇంత కక్ష? ఇదిగో నువ్వేం చేసినా దేవుడు మన మొర వినడు, కానీ నాకు తల్లొక్క ఉంది, కాస్త కాపీ పెడుతూ పద. ఏంటో డల్గా ఉన్నావు? ఏటో నాకంతా అయోమయంగా ఉందండి. కడుపు బరువు తగలేదా? నేనేం చెప్పలేదు, దానికి అన్నీ తెలుసు. పోస్ట్ మ్యాన్ మీ నాన్నగారు ఉన్నారుగా. సర్లే, ఇంతకీ మీ తోటి కోడలేముంది? దాని మాటలకేం గాని, ఏమండి అంత గొప్పవాళ్ళు మన పొట్టి మామూలు వాళ్ళ ఇంటికి పిల్లని ఎందుకు ఇస్తున్నట్లు? అది మన అదృష్టమే పిచ్చిదానా. ఆ అదృష్టాన్ని చూసి సహించలేక అసూయతో కాంతం ఏదో అంటుంది, నువ్వు చుట్టూ పెట్టుకుంటున్నావు. ఇంతకు కరివేపాకేది? వాళ్ళ ఇంట్లోనూ లేదట. ఏమండి ఆ పిల్లలో ఏ లోపం లేదు కదా? నిన్నంతలా కలవరపెట్టిందా కాంతం? చూడు, కడుపు మండుతున్న వాళ్ళు అదృష్టవంతుల్ని కళ్ళ నీళ్లు పెట్టించడానికి ఇలాంటి బాణాలే వదులుతుంటారు. మనం బాధపడితే వాళ్ళు గెలిచినట్లు, వాళ్ళని గెలవనివ్వకూడదు. నువ్వు ఆనందంగా ఉండు. నీకో సంతోషకరమైన వార్త చెప్పనా? ఏమిటి? ఇప్పుడే పెళ్లి వాళ్ళ బంధువు ఒకరు ఫోన్ చేశారు. పురుషోత్తం గారి కుటుంబమే కాదు, అమ్మాయి అదే పెళ్లి కూతురు కూడా చాలా మంచిదట. మన అబ్బాయి అందం, హోదా, చదువు చూసి వాళ్ళు మొగ్గారటే. అంతేనంటారా? అంతే. చూడు, సరే గాని ఈ పూట కరివేపాకు లేకుండానే కూరండు. వెదవడవుడు వెదవ అన్నమాట.
ఉద్యోగాలు నేను ప్రకటించే వాళ్ళకి ఉండాల్సిన జ్ఞానం ఉండదు. ఏది అడగాలనో ఏది అడగకూడదో విచక్షణ అస్సలే ఉండదు. అరే నీ సబ్జెక్ట్ బాగా చదువుకుని ప్రిపేర్ అయి వెళ్తే చెస్సులో గ్రాండ్ మాస్టర్ అని అడుగుతారా? నేను ఆఫీస్కి చేయాల్సిన ఉద్యోగమా లేక చంద్రంగా మాటమా? మెదడు కలగలు అధికారం ఉంటుంది ఏదో వాళ్ళకి. ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏం జరిగింది? వాడి అరుపులేంటి అర్థం కావట్లా. ఈ ఇంటర్వ్యూ కూడా క్షవరం అయిపోయి ఉంటుంది. ఎరా నీకు ఇంటర్వ్యూకి వెళ్ళడంలో సిల్వర్ జూబిలీ అయినట్టేనా? అయింది. ఇది 33వది. అయితే ఏంటి? ఏమి లేదు. ఈసారి కూడా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తిట్టావా, వాళ్ళ మీద కూడా ఎగిరావా అని. ఇలా అర్థం లేని ప్రశ్న అడిగితే కోపం రాదా? లాగి గువ్వ మీద కొడదామనుకోండి ఎదవల్ని. ఆహా, కొట్టాల్సింది. పోలీసులు వచ్చి మా కబురు చెప్పేవాళ్ళు. నేను బతికుండగా నీకు ఉద్యోగం రాదు, నేను చచ్చేలోపు నీ సంపాదన చూస్తానన్న ఆశ కూడా నాకు లేదురా. అయితే ఆలస్యం ఎందుకు? నువ్వు పోతే నీ టీచర్ ఉద్యోగం ఎలాగో నాకు గ్యారంటీగా వస్తుంది. ఏంటో అప్సెట్ మాట్లాడు. ఇదిగో ముందు మంచి తగ్గి కాస్త తింటుపడు. నేను అడిగానా? అక్కడ నేను వదలను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టము. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖము నరకమందులు తద్యము సుమతి. నాకు శత్రువు కోపం కాదు, నువ్వు. ఎందుకు అడ్డుపడుతున్నావు? నీ కొడుకు మా నాన్న, నీడు కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడదు. అవునాయన, మీ నాన్నకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు. ఎందుకు నాన్న మాట అలా రెచ్చగొడతావు? నేను వాడిని రెచ్చగొట్టలేదురా. వాడి తప్పు వాడికి తెలియజేశాను. మారతాడేమన్న ఆశ. మామయ్య గారు, ఏంటమ్మా? తమరి ఇంట్లో ఉన్నన్ని రోజులు అన్నం తినేటప్పుడు మాత్రమే నోరు తెరవండి. మరి ఆవులింత వస్తే ఏం చేయాలమ్మా? ఇదంతా నా కర్మ కర్మ కర్మ. ఒకరి కీడు వేరొకరికి ఏడు, ఒకరి మేలు వేరొకరికి కీడు. కీడు మేలు వారి పొడిమి తెలియదు, విశ్వదాభిరామ వినరమేమా. ఏంటా పద్యం? పాపపుణ్యాలను బట్టి కర్మానుసారం కీడు మేలు జరుగుతుంది. భగవంతుడు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు, ఒకరికి మరొకరికి ఇవ్వడు. అదే ఇప్పుడు ఆ పద్యం ఎందుకు చదివినట్టు? ఇక్కడ ఉంది, చదివాను. నువ్వు ఎందుకు చదివావో నాకు బాగా తెలుసు. కాస్త మనసులో చదువుకో. కాంతం, కాంతం, వచ్చా సూర్య. ఏమండి? ఏంటి ఆ పెళ్లి చూపలకు పోయిన వాళ్ళు తిరిగి వచ్చేవరకు అలా ఊడుతూనే ఉంటావా ఏంటి? ఏం చేయండి మరి? వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తిన్నగా ఇంట్లో వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందో ఏమిటో విషయాలు మనకు తెలియదు కదా. ఏంటో ఒంటికాయ సొంటి కొమ్ములాగా పెళ్లి చూపులకి పిల్లాన్ని తీసుకొని వాళ్ళిద్దరే వెళ్ళకపోతే నాన్నని మళ్ళీ కూడా తీసుకెళ్ళొచ్చుగా. నాన్న మాత్రం సిరి వాళ్ళకి కింద మీద కనపట్లేదు, ఇంకా మనల్ని తీసుకెళ్తాడు. మనవాడికి మంచి ఉద్యోగం రాని అప్పుడు నేనంటే వాళ్ళకి చెప్తాను. రండి రండి బాగారు, కాఫీ తాగి వెళ్తుందండి. కాఫీలు టిఫిన్లు పెళ్లి వారింట్లోనే అయ్యాయి. పోనీ కాసేపు కబుర్లోనే చెప్పుకుందాం. రండి. రావన్నా, రానయ్య, పద రానయ్య. పెళ్లివారు నిన్ను అడిగారు నాన్న. ఓపిక లేదు, కదలలేకపోతున్నారు అని చెప్పాం మావయ్య గారు. మర్యాదలు అర్థా కొట్టేస్తుంటారు కదా. అబ్బో, బ్రహ్మరథ పట్టారు. ఆ మర్యాద మన్నన. పిల్ల కూడా చాలా బాగుంది. తండ్రి స్థితిమంతుడైనా పిల్ల మాత్రం పద్ధతిగా ఉంది. కాలేజీలో ప్రేమలు దోమలు అంటూ వెధవ తిరుగులు తిరిగిన పిల్ల కాదు. అందరు ఆడపిల్లలు అలా ఉండరండి బావగారు. ఇంతకీ సంబంధం ఖాయమైనట్టేనా? ఓ, దాదాపు అయిపోయినట్లే. మాకు పిల్ల నచ్చిందని చెప్పేశాం. పిల్లాన్ని చూసి బియ్యం కూడా అయితే మురిసిపోయాడనుకో. సాయంత్రం ఇంట్లో ఒక మాట అడిగి ఏ విషయం చెప్తా అన్నారు. ఇంతకీ కట్నాలు కానుకలు ఏమైనా అనుకున్నారా? ముందే అనుకుంటే మంచిదమ్మా. కాంతం, ఒక్కతే పిల్ల.
ఆస్తి అంతా మనవాడితే. ఇంకా కట్నం గురించి అడిగితే ఎలా ఉంటుందంటే ఆవుని దానం ఇచ్చాక కట్టుతాడు అడిగినట్టు ఉంటుంది. అసలు ఆ అమ్మాయి పేరునే 2-3 క్రాప్ మిల్స్ ఉన్నాయి. పెళ్ళైన తర్వాత వాటిని మనమే చూసుకోవాలన్నాడు ఆయన. ఏదైనా రాజా అదృష్టవంతుడు అన్నయ్య. వాడు పుట్టినప్పుడే నీకు ఉద్యోగం వచ్చింది. వాడి పెళ్లితో నీకు బోళ్ళంత ఆస్తి వచ్చి పడుతుంది. ఏది ఏమైనా అంత స్థితిమంతులు అన్ని మెట్లు దిగి రావడం మా అంటే కాంతం ఆహా, మన రాజా అదృష్టవంతుడు అని చెప్తున్నాను. అవును, ఇంతకీ రాజా ఏడి? మీతో రాలేదా? కాబోయే మామగారితో అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళాడు. ఎందుకన్నయ్య? వీసా స్టాంపింగ్ రా, వచ్చినప్పుడల్లా వీసా చేయించుకోవాలిగా, కాసేపట్లో వచ్చేస్తాడు. అన్నట్టు బావగారు, ఇంతకీ మీరు ఉద్యోగానికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు? రాజీనామా? ఎందుకు? అదే మరి మన రాజాకి పెళ్ళయ్యాక ఆ వ్యాపారాలు బిజినెస్ అవన్నీ మీరే చూసుకోవాలి కదా. సరిపోయింది. పోరిగింటి రొట్టె కోసం మన ఇంట్లో నెయ్యి కాచుకున్నట్టు ఉంటుంది. కానీ అప్పుడు చూద్దాం. అదేమిటి అంతా ఇక్కడ ఉన్నారు? రా రాజా, నీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. పెళ్లి గురించి కాదు, పెళ్ళాకల గురించి మాట్లాడుకోండి. ఏమైందిరా? స్టాంపింగ్ కాలేదు. ఎందువల్ల? మా కంపెనీ ఇచ్చిన లెటర్ సరిపోదా? ట్రంప్ అక్కడ ట్రంప్ కొట్టిన దెబ్బకి అందరూ ఇలాగే అయిపోతున్నారు. ఏదో ఒక వంక పెట్టి మన వాళ్ళందరినీ ఇలాగే పంపించేస్తున్నాడట. నిజమేనా రాజా? ఏం కాదు. అయినా నాలాంటి ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ ని అసలే పంపించారు. వేరే ఏదో కారణమై ఉంటుంది. ఆయనే రా, నీతో రాలేదా? ఆయన నీ కాబోయే మామగారు రా, పురుషోత్తం గారు. ఏం మావగారు, స్టాంపింగ్ కాలేదనగానే ఆయన మొహం మాడిపోయింది. తిన్నగా అట్నుంచే ఇంటికి వెళ్ళిపోయాను. నేను ట్యాక్సీలో తిరిగి రావాల్సి వచ్చింది. అదేంట్రా, స్టాంపింగ్ కాకపోతే నువ్వెందుకు పనికిరావా? అయినా అలా ఎలా వదిలేడరా నిన్ను? నా క్యాలిబర్ ఏంటో ఆయనకు పాపం తెలియదు. మనం అలా తొందరపడకూడదు రాజా. అదేమిటి బావగారు, మొహం మీద కొట్టినట్టుగా అలా వదిలి వెళ్ళిపోతే అలా తొందర పడుకుంటూ అంటారు మీరు? గుడ్ న్యూస్! ఓ, అందరు ఇక్కడే ఉన్నారా? నాకు ఉద్యోగం వచ్చింది. అబ్బా, నిజంగా ఇది కొట్టేసే ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి దయదలిచాడు. ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే రాజాకి స్టాంపింగ్ కాలేదు. రాజా ఇంకా అమెరికా వెళ్ళాల్సిన పని లేదు. రాజా ఇంక ఇక్కడే ఉండిపోవాలి. నీకు ఉద్యోగం వచ్చింది, రాజాకి ఉద్యోగం పోయింది. నీకు ఉద్యోగం వచ్చినందుకు సంతోషించాలో, రాజాకి ఉద్యోగం పోయినందుకు విచారించాలో అర్థం కావటం లేదు. అయినా రాజాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? పెళ్ళైతే వాళ్ళ మామగారు బిజినెస్ చూసుకుంటాడు. అయ్యా రామ, ఆ ఆశ కూడా అడుగంటిపోయిందిరా నాయన. స్టాంపింగ్ కాలేదన్న విషయం తెలిసినట్టునే పిల్లనిస్తానన్న మామగారు అక్కడికక్కడే వదిలి వెళ్ళిపోయారట. అంటే ఈ సంబంధం కూడా పోయినట్టేనా? అలాగే అనుకోవాలి మరి. అన్ని నువ్వే డిసైడ్ చేస్తావంటే కదా. జరిగింది చెప్పాను, నిజం అది కాకపోతే నిజం అంటే మీరే చెప్పండి. అసలు ఈ సంబంధం అనుకున్న దగ్గర నుంచి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక్కడ అందరూ సంతోషించే వాళ్ళే కానీ నిప్పులు పోసుకున్న వాళ్ళు ఎవరు లేరక్క. ఇంతసేపు నువ్వు చేసిందేమిటి? నిప్పులు చెరగడమేగా. అదేంటో నాకంటో కాంత ఉన్నదో చెప్పింది. ఇప్పుడు ఎవరు అడగాలని అంత వివరంగా నేను అడిగానని అంత వివరంగా చెప్పింది. ఏదో కల్పించేది తప్పు కానీ జరిగిందని చెప్తే తప్పండి. ఆ చెప్పడంలోనే తన అక్కసునంతా వెళ్ళగట్టింది. అదే నువ్వు అలా మాట్లాడటం ఏం బాగోలేదు. ఈ చీప్ మనుషులతో మనకేంటమ్మా పని? లోపలికి రా. ఎవరు చెప్పొచ్చా? నేను నిన్నడలేదు. ఆపండి. ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నారు? వాళ్ళ మాటలు వింటున్నావు కదా నాన్న. ఆ మాటల్లో ఓరు లేని తన కనబడట్లేదా? ఆహా, వాళ్ళ మాటలో అహంకారం కనపట్లేదా నాన్న? ఇక ఆపుతారా? మీ ఇద్దరిలోనూ తప్పులున్నాయి. ఆ మాటకు వస్తే మీ అందరిలోనూ తప్పులున్నాయి. తప్పులేందు వారు తమ తప్పులు ఎరుగరు అన్నట్లు మీరంతా గురివింద గింజల్లాగా ఎదుటివారి కళ్ళలో తప్పుని చూపిస్తున్నారు. అవును, మీరందరూ తప్పు చేస్తున్నారు. మీరంతా అరిషడ్ వర్గాల్లో చిక్కుకొని ఉన్నారు. అరి అంటే శత్రువు. మనిషి ఎదగకుండా అడ్డుపడేది ఈ 6 శత్రువులే. ఏ 6 శత్రువులు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. కామం అంటే కోరికల పుట్ట. మీ అమ్మకు ఎంత ఆస్తి ఉన్నా సరిపోదు, ఇంకా కావాలని కోరిక. ఈ మోహన్ క్రోధానికి వశుడైపోయాడు. వాడికి ప్రతిదానికి కోపమే. అవును, వాడి కోపం ఎక్కువే. వాడి సంగతి అలా వచ్చు. నీకు లోభం ఎక్కువ, అన్నిటిలో పిసినారితనం చూపిస్తావు. ఇక అమెరికాలో ఉంటున్న నీ కొడుక్కి మదం, తనంతటి వాడు లేడని గర్వం,
అవును, ఆ మాట నిజమే. ఇక నీ సంగతి చెప్పని. నీకు మోహం ఎక్కువ, చూసిన ప్రతిదీ కావాలి, అన్నిటికీ పక్కవాడితో పోల్చుకుంటాం. ఇక నీ భార్యను గురించి చెప్పాల్సి వస్తే మాత్సర్యానికి ప్రతిరూపం, అన్నిటికీ అసహ్యంతో ఉడికిపోతుంది. కోపం తెచ్చుకోవద్దమ్మా. మీ తప్పును మీరు దిద్దుకుంటారని చెప్తున్నాను. ప్రతి మనిషిని ఎర్షట్టు వర్గాలు పట్టి పీడిస్తూనే ఉంటాయి, కిందికి దిగలాగుతుంటాయి. ఈ 6 పిశాచాలు బారిన పడకుండా ఉండడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. చాలేనా వింటున్నాం కదా అని చెబుతూనే ఉన్నాం. మేము భౌతిక ప్రపంచంలో ఉన్నాం. నువ్వు చెప్పే అర్షడ్ వర్గాలు మాకు వర్షడ్ వర్గాలు, అంటే వరాలు. కోరికలు లేకపోతే మా జీవితానికి ఒక గమ్యం ఉండదు. తోటివాడు సాధిస్తున్నాడనే క్రోధం, మనమే సాధించాలనే పంతం ప్రతివాడిలో ఉండి తీరాలి. అసలు పొరుగువాడి మీద ఈర్ష్య లేకపోతే మా ఎదుగుదలే ఉండదు. ఉందో లేదో తెలియని స్వర్గం కోసం ఇక్కడ మా జీవితాలని మేము నరకం చేసుకోలేము. నీ నీతులతో మా ఎదుగుదలకి అడ్డుకట్ట వేయద్దు. బాగా చెప్పామన్నయ్య. మన తాత వెంకటరామయ్య గారు ఇటువంటి విలువలు పట్టుకొని వేలాడి ఏమి సాధించారు? దివిసేమ ఉప్పెన్లో ఎడాపెడా దాన ధర్మాలు చేసి ఆస్తులంతా కొరిగిచ్చేశారు. ఇక మిగిలిన నువ్వు కూడా ఆర్పేసావు, కానీ మంచివాళ్ళని మాత్రం అనిపించుకున్నావు. అసలు మంచివాడంటే ఎవరో తెలుసా నాన్న నీకు? అసమర్థుడు అని. ఏది ఏమైతేనే మా చేతికి చెప్పనిచ్చావు. ఈ ముసలాయనతో మనకేంటమ్మా పని? ఆకలిస్తుంది, లోపలికి పద. పదండి. ఏమండి, తాళం తీయండి. డాడీ స్వీట్ తీసుకో. ఎరా, నీకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ మంచిదేనా? చాలా స్టాండర్డ్ కంపెనీ. వెరీ గుడ్ రా, లేట్ అయినా అనుకున్న సాధించావు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ డాడీ. అమ్మా నువ్వు తీసుకో. తీసుకుంటాను, కానీ ముందు నాకు ఈ విషయం చెప్పు. నీకు జీతం ఎంతరా? మనం ఊహించిన దానికంటే ఎక్కువే. తీసుకో. అంటే ఆ రాజాకి వచ్చేదానికన్నా ఎక్కువే కదా? వాడు మళ్ళీ అమెరికాకి వెళ్ళినా వాడు తీసుకునే డాలర్ కంటే ₹1 ఎక్కువే తీసుకుంటావా? తీసుకో. ఎంత ప్రేమ. తినే. నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ మోహన్. ఇంతకీ నీ ఉద్యోగం ఏమిటి? క్వాలిటీ కంట్రోల్. ఏ కంపెనీలో? అల్కబీర్. అల్కబీర్. అల్కబీర్ అంటే మాంసం ఎగుమతి చేసే కంపెనీగా? అవును, లీడింగ్ మీట్ ఎక్స్పోర్టర్స్. కానీ వాళ్ళు గోమాంసాన్ని కూడా పంపుతారా? పంపని మనకే. అదేమిటో అంత సులువుగా నేసావు. మన దేశంలో గోమాతను తల్లితో సమానంగా పూజిస్తారా? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు ఆవు పాలు తాగి ఆవును చంపడం ఏమిట్రా? చంపి ఆ మాంసాన్ని నిన్ను తినమాట లేదుగా. అయినా నీకెందుకంత బాధ? అదొక వ్యాపారం. ఏ వ్యాపారం చెప్పేదానికి డబ్బులు ఎలా వస్తే మనకు జీతాలు ఇస్తారు. రాక వాడికి ఉద్యోగం వస్తే నీ వితండవాదం ఏంటి నాన్న? నాది వితండవాదం కాదురా. నేను చెప్పేది ధర్మం గురించి. ధర్మం కంటే ధనం ముఖ్యం కాదురా. ఎందుకంటే కరెన్సీ ముఖ్యం అనుకునే చోట క్యారెక్టర్ ఉండదు. ప్రాపర్టీ ముఖ్యం అనుకునే చోట ప్యూరిటీ ఉండదు. మనీ ముఖ్యం అనుకునే చోట మొరాలిటీ ఉండదు. వెల్త్ ముఖ్యం అనుకునే చోట హెల్త్ ఉండదు. అందుకే విలువలు ముఖ్యంరా. ఆహా, ఇలాంటి విలువలు పట్టుకొని వేలాడితే జనం నాశనం అయిపోతారు. ఇంకా ఏమి నాశనం కావాలరా? ఇప్పటికే మనిషి సర్వనాశనం అయిపోయాడు. మత గ్రంథాలు చెప్పినా, సైన్స్ చెప్పినా మనిషి కంటే ముందు ప్రకృతే పుట్టింది. పశుపక్షాదులు, జంతుజాలాలు, జలచరాలు ఇవన్నీ పుట్టిన తర్వాతే మానవుడు పుట్టాడు. అందరికంటే ఆఖరణ పుట్టిన మానవుడు అందరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. గాలి నీటిని మాత్రమే కాదు, పర్యావరణాన్ని అన్ని విధాలా కలుషితం చేస్తున్నాడు. ఈరోజు తాగే నీటిని కొనుక్కోవాల్సి వస్తుంది. రేపు పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన కర్మ పడుతుంది. సరే, మానవుడి అన్నిటినీ సర్వనాశనం చేస్తున్నాడు, ఒప్పుకుంటాను. కానీ ఎప్పుడో సర్వనాశనం జరుగుతుందని ఇప్పుడు నా భవిష్యత్తు నాశనం చేసుకోలేను. ఈ ఉద్యోగాన్ని వదులుకోలేను.
ఎంత చెప్పినా వాడు వినటం లేదు. గోహత్య మహాపాపం రా. పాపం అయితే మీ కోణంతో ఎక్కువ పూజలు జరుగుతాం, సరిపోతుంది. పూజలు చేసినంత మాత్రాన పాపాలు పోవురా. పోవాలని దేవుడి కానుకలిచ్చి మొక్కులు మొక్కినా ప్రయోజనం ఉండదు. దేవుడు తృప్తి పడేది మనం సత్ప్రవర్తనగా ప్రవర్తిస్తేనే. ఆయన సృష్టిని మనం గౌరవించి కాపాడితే ఆయన ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే, ఆ ఉద్యోగం చేయడం అంత పాపమే అయితే దేవుడు ఆ ఉద్యోగం వాడికి ఇవ్వడు కదా. ఈయన గారితో వాసన ఎప్పుడు ఉండదు. మీరు పదండి పోచేద్దరు కానీ. ఆయన ఎందుకు? ఆయన గారిని ఇక్కడనే ఉండనివ్వండి. అదేంటే కొత్తగా? ఆయన గారు పుణ్యాత్ములు, మనం పాపాత్ములు. మనతో కలిసి భోజనం పెట్టి ఆయన అవమానించలేదు. ఆయన దేవుడికి పూజ గదిలో వేరుగానే పెట్టాలి ప్రసాదం. పదండి. అది కాదు. మీరు అన్నం తినరా? మనుషులు అంతరిక్షంలోకి చూస్తున్నారు, అంతరంగంలోకి చూడటం లేదు. అసలు వీళ్ళ రాక్షసులా ఎలా మారిపోతున్నారు? దేవుణ్ణి కూడా మాయ చేయాలని చూసే వీళ్ళ మూర్ఖత్వం వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుంది? ప్రసాదం తినండి. అమ్మా, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా ఉన్న మాట అన్నావమ్మా, అది నిజంగా ప్రసాదమే. ఏనాడో పెట్టి పుట్టాను, ఈ రోజు కూర్చున్న చోటికే వచ్చింది. ఇదంతా నా కర్మకు వచ్చింది. మావయ్య గారు, నేను విన్నది నిజమేనా? ఏమిన్నావమ్మా? మన మోహన్కి ఉద్యోగం రాలేదటగా. అవునా? కంపెనీకి వెళ్ళి ఆర్డర్ ఇంకా ఇవ్వలేదని వాళ్ళ మీద ఎగిరాడట. దాంతో వాళ్ళ కోపం వచ్చి పొమ్మన్నారట. మన వాడు అందరితోనూ గొడవలేగా. మావయ్య, ఆ పెళ్లి వారు ఇంకా ఫోన్ చేయలేదు, ఇంకా రారంటారా? నాకేలా తెలుస్తుందమ్మా? అవును, మీకెలా తెలుస్తుంది? దేవుడా, ఈ సంబంధం మా వాడికి కుదిరేలా చెయ్యి. ఇది గనక కుదిరితే కాలు నడకన నీ కొండెక్కుతాను, నిలువు దోపిడీ ఇస్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారం అది లేదా, భాండ శుద్ధి లేని పాకమే, చిత్తశుద్ధి లేని శివ పూజ లేనరా, విశ్వదాభిరామ వినురవేమ. నాకు సరిగ్గా అర్థం కాలేదు మావయ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? నువ్వు గిన్నె సరిగ్గా కడగకుండా వంట చేస్తే ఏం ప్రయోజనం? అలాగే మనసు శుద్ధి లేకుండా వ్రతాలు మొక్కుబళ్ళు చేసి లాభం లేదమ్మా. అంటే నా మొక్కుబళ్ళ వల్ల ఏ లాభం లేదంటారు, అంతేనా? మంచి దీవెన ఇచ్చారు మావయ్య. అది కాదమ్మా, మనం ఏ పని చేసినా అందులో నీతి నిజాయితీ ఉండాలి. ప్రతి దాంట్లో స్వార్థాన్ని వెతుక్కోకూడదు. మీరు మళ్ళీ క్లాస్ మొదలెట్టారు. అయ్యో రామ. ఎక్కడికి నాన్న? అలా గుడిదాకా వెళ్ళొస్తాను రా. సరే. ఏమండి, పెళ్లి వారు కనిపించారా? ఫోన్ చేశారా? లేదు, ఇంకా దొరకలేదు. పోనీ ఒకసారి మీరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చు కదండి. వెళ్ళొచ్చు, కానీ వెళ్తే మనమే వెంటపడ్డట్టుంటుందో. ఏదో ఒకటి చెయ్యాలండి, లేకపోతే ఆ కాంతం అన్నమాట నిజమైపోతుంది. అసలే దాని నోరు విషపు నోరు, ఏదంటే అది జరిగిపోతుంది కూడాను. ఏమండి, ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి. మళ్ళీ వాళ్ళకేనా ఫోన్ ఎత్తారా? లేదురా. అది తప్పించుకోవాలనుకుంటే ఇలాగే మొహం చాటేస్తారు. అసలు ఈ డబ్బున్న వాళ్ళ పద్ధతే అంత. మీరు మరీ దిగజారిపోయే వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రాజా, అన్నయ్య, అన్నయ్య, ఏంట్రా? నానేడి గుడికెళ్ళాడు. నానేం చేశాడో తెలుసా? ఏం చేశాడ్రా? మన పరువు తీశాడు, మన కుటుంబ గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేశాడు. అబ్బా, ఏమైందో కాస్త అర్థమయ్యేలా చెప్పరా. మనకెవరు దిక్కులేరన్నట్టు తను చనిపోయాక
శరీరాన్ని మెడికల్ కాలేజీకి రాసిచ్చాడు. నాన్న ఇలాంటి పని ఎందుకు చేసినట్టు? మనం ఎవరు ఆయన చెప్పిన మాట వింటలేదుగా, అందుకని మన మీద కోపంతో చేసి ఉండొచ్చు. అవును, అందుకే అయి ఉంటుంది. అరే రేపు ఈ విషయం మన బంధువులు తెలిస్తే మనల్ని ఎంత హీనంగా చూస్తారు. చూస్తే చూడవండి, మనల్ని పిలిచి ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఏది ఏమైనా ముసలాయిని తీసుకున్న నిర్ణయం వల్ల మనకి 3 లక్షలు మిగులు. అమ్మా కాంతం, నీ కొడుకు వింటున్నాడు, జాగ్రత్త. రేపు వాడు నిన్నే ఆదర్శంగా తీసుకొని నీ కేసులో 6 లక్షలు మిగులు అనుకోగలడు. నా కొడుకు అప్పటికీ అలా చేయడు కదా నాన్న. అప్పుడు పర్సన్ పాటు చూద్దాంలే. అబ్బా, అక్కర్లేని విషయాలు మాట్లాడకండి. మనకు మాట మాత్రమేనా చెప్పకుండా నాన్నగారు ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకున్నారు? అవును, నాన్న వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నిలదీసి అడగాలి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నా నాన్న? గుడికిరా. ఏమని మొక్కుకున్నావు? నన్ను త్వరగా తీసుకువెళ్ళిపో దేవుడా. నా ప్రాణం పోయిన తర్వాత మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి నా శరీరాన్ని తీసుకువెళ్ళిపోతారు అని కోరుకున్నారా మావయ్య? మనం కోరుకున్నంత మాత్రాన రమ్మంటాడా దేవుడు? ఈ నాటకంలో ఈ తండ్రి పాత్ర ముగిసిపోవాలి, అప్పుడు మరో పాత్రలో నటించడానికి వెళ్ళాలి. అది ఎప్పుడు జరగాలో నిర్ణయించేది ఆ భగవంతుడేనమ్మా. నిర్ణయించేది ఆ భగవంతుడైనా మీరు మీ శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారా లేదా? చేశారు. పరోపకారార్థం విధ శరీరం అని మీరు వినే ఉంటారు. 10 మందికి ఉపయోగపడటం పరమార్థం. మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరం ఇతరులకు ఉపయోగపడటం మహాపరమార్థం. ఆహా, నువ్వు పరమార్థం కోసం చేయలేదు, నా కొడుకులు నన్ను సరిగ్గా చూడట్లేదు అని లోకాన్ని తెలియచెప్పడం కోసం చేసావు. కాదు, శాస్త్ర విజ్ఞానం వల్ల, వాళ్ళ పరిశోధనల వల్ల మనకి ఎన్నో మేలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలకి మన వంతు సాయం మనం చేయాలనిపించింది. ముందుగా అవయవదానమే చేద్దామనుకున్నాను, కానీ నా ముసలి అవయవాలు పనికిరావని వాళ్ళు చెప్పడంతో నా తదనంతరం నా శరీరాన్ని మెడికల్ కాలేజ్కి రాసిచ్చారు. దానివల్ల పోయేది మా పరువేనన్న. తండ్రికి అంత్యక్రియలు కూడా చేయని కొడుకులుగా లోకంలో మాకు ముద్ర పడుతుంది. ఎవరికి చేస్తారా మీరు అంత్యక్రియలు? నా ఆత్మ వెళ్ళిపోయాక ఇక మిగిలేదు నా శరీరం. దాన్ని మీరు కాల్చి బూడిద చేయటం కంటే అది వైద్య విద్యకు ఉపయోగపడటం మంచిదేగా. ఆ పాటి తెలివితేటలు లేకనే పెద్దలు కర్మకాండ నిర్దేశించారా? అలాంటిదేదో పెట్టకపోతే నడి బజార్లో తల్లిదండ్రుల శవాల్ని కొడుకులు వదిలేసి వెళ్ళిపోతారేమోనని అలాంటి నియమం పెట్టి ఉంటారు. నాన్న, మేము నీ నీతులు వినడం లేదని అడిగారా? నేను చెప్పేది నీతులు కాదు, జీవన వేదం. అంటే నేను ప్రతిరోజు చూపే ఆ లౌక్యాన్ని ఆధ్యాత్మికతతో సమన్వయం చేసుకోండి అని చెప్తున్నాను. అదే జీవన వేదం. కొడుకుల చేత తలకొరివి పెట్టించుకోవడానికే ముసలాళ్ళు కొడుకుల దగ్గర ఉంటారు. మామయ్య గారికి ఆ అవసరం ఎటు లేనప్పుడు ఇంక ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముందో? ఆయన లేకపోతే లెక్చర్లు ఎవరు ఇస్తారు? రాక రాక ఉద్యోగం వస్తే వంకలు పెడతారు, వంకలు. మావయ్య గారు బట్టలు సంచిలో చదువుకుంటున్నారు. ఇల్లు వెళ్ళిపోతారో ఏమో. పోతే పోనీ, ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి ఏమైనా చెప్పాడా? ఇదిగో, ఈ విషయంలో మనం ఎవరు మాట్లాడకుండా ఊరుకోవడమే ఉత్తమం. మాట్లాడగా మిరియాల కషాయం ఘాటుగా ఉన్నా అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలాగే నా మాటలు మీకు చేదుగా అనిపించిన మీలో మార్పు తెస్తాయని ఆశించాను. విశిష్టమైన మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటారని, మిమ్మల్ని మీరు తెలుసుకుంటారని ఎంతో ఎంతో ప్రయాసం చేశాను. ఫలితం లేదనిపించింది. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? నా పెన్షన్ డబ్బు 10,000 ఎవరికి ఇచ్చినా ఇంత ముద్ద పెట్టకపోరా. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు నాన్న? మాకు లెక్చర్లు ఇవ్వకుండా ఉంటే చాలు. నాడవాడిక ప్రవర్తన అంటూ మా క్లాసులు పేకపోతే ఇక్కడే ఉండొచ్చు. మీరే చిన్నపిల్లలు కాదు, మీ కొడుకులకు మీసాలు వచ్చాయి. ఇంకా నేను మీకు చెప్పేది ఏముంది? సుమతి శతకాకారుడు ఊరికే సెలవివ్వలేదు.
తివిరి ఇసుమన తైలంపు తీయవచ్చు, తమిళ మృగదుష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని. ఇక ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. నేను వెళ్తున్నాను. గుడ్ లక్. లోపలికి పదండి. ఆల్ ద బెస్ట్. పదండి. నమస్కారం. మీరు మండవ కుటుంబరావు గారు అవునా? క్షమించాలి, మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాలు అయింది. మీరు? నా పేరు పురుషోత్తం. ఇటీవలే మీ ఇంటికి ఒకసారి వచ్చాను, కానీ ఆ రోజు మీ దర్శన భాగ్యం కాలేదు నాకు. నమస్కారం. నమస్కారం పురుషోత్తం గారు. ఈయన మా నాన్నగారు. నాన్న, ఈయన పురుషోత్తం గారు పెద్ద బిజినెస్ మ్యాన్. మొన్న వీళ్ళమ్మాయినే మన రాజా పెళ్లి చూపులు చూసింది. రండి పురుషోత్తం గారు, ఇంట్లోకి వచ్చి కూర్చోండి. దయచేయండి. పెద్దలు ముందు నాన్నగారిని కూర్చొని ఉంది, మనమంతా వారి ముందు చేతులు కట్టుకొని నిలబడవలసిన వాళ్ళం. నాన్న రా నాన్న, ప్లీజ్. నమస్కారం సార్. నమస్తే. ఇతను మా తమ్ముడు శంకర్, ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఫిజికల్ ట్రైనర్. వీడు వాళ్ళ అబ్బాయి మోహన్, ఎంబీఏ చేశాడు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చూశాను నాన్నగారిని, మళ్ళీ ఈ రోజు చూడగలుగుతున్నాను. ఆయన మా నాన్నగారు మీకు ముందే తెలుసా? తెలుసు, చాలా బాగా తెలుసు. దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు నేను అక్కడే అవనిగడ్డలో ఉండేవాడిని. అది చాలా పెద్ద ఉప్పెన, గొప్ప బీద అంతా రోడ్డును పడ్డాను. అన్నీ పోగొట్టుకొని కొస ప్రాణాలతో కట్టు బట్టలతో జనం హాహాకారాలు చేశాను. అవును, అలా కొస ప్రాణాలతో ఉన్న ప్రజల్ని రక్షించింది మీ మండవ వారు, మండలి వారు, శ్రీపాద వారు. ఇలా ఎందరో ఉన్న వాళ్ళు ప్రజలను రక్షించడానికి ముందుకు ఉరికారు. ముఖ్యంగా మీ తాతగారు మండవ వెంకటరామయ్య గారిని, మీ బామ్మగారు భ్రమరాంబ గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్ని లక్షల మంది అన్నార్తులను ఆదుకున్నారో లెక్కలేదు. గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారి గురించి ఎలా చెప్పుకునేవాళ్ళు, మీ మామగారి గురించి అంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అవునండి, మేము విన్నాం. ఇక ఆ వరదల్లో కొట్టుకుపోతున్న వృద్ధుల్ని, పిల్లల్ని మీ నాన్నగారు అయితే ఈదుకుంటూ మరి వెళ్ళి ఒడ్డును వేసేవాళ్ళు. మీ నాన్నగారు వారికి బట్టలు అవి ఇస్తుంటే మీ బామ్మగారు అన్నం పెట్టి ఆదుకునేవారు. అప్పుడు చూశాను ఈ మహానుభావుడిని, మళ్ళీ వారిని చూసే భాగ్యం ఈ రోజు కలిగింది నాకు. మీ బోటి గొప్పవారికి మా కుటుంబం మీద ఇంత గౌరవం ఉండడం చాలా సంతోషంగా ఉందండి. మీరు ఏమనుకోనంటే ఒక మాట, ఇప్పుడు మీ స్థితిగతులు అంతగా బాగుండకపోయినా మండవ వారి అబ్బాయి సంబంధం అనగానే మీ కుటుంబ చరిత్ర గుర్తుకొచ్చి మీ అబ్బాయి సంబంధం కోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నాన్నగారి ఔదార్యం ముందు ఈ ఆస్తిపాస్తులు ఓ లెక్క. అసలు మనిషి జీవించడానికి కావాల్సింది సంపదే కాదండి, నైతిక విలువలు, మనశ్శాంతి. మంచి మాట చెప్పారు. కానీ మా అబ్బాయికి యుఎస్ స్టాంపింగ్ కాలేదు, తెలుసుగా? తెలుసు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. నేను అక్కడ ఉండగానే మా తమ్ముడు కొడుక్కి బైక్ యాక్సిడెంట్ అయింది తెలిసింది. వెంటనే రాజా ఇంటి దగ్గర కూడా దించలేకుండా అలాగా పరిగెత్తాను నేను. మీ తమ్ముడు కొడుక్కి బైక్ యాక్సిడెంట్ అయిందా? అవును. ఎంత చెప్పినా వినకుండా 10 లక్షలు పెట్టి బైక్ కొన్నాడు, ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదం తప్పింది. ఇన్ని రోజులు హాస్పిటల్ సేవతో సరిపోయింది మాకు. కనీసం
మీకు ఫోన్ కూడా చేయలేకపోయాను, అన్నిదా భావించకండి. అయ్యో అదేం లేదండి. ఇలాంటిదేదో జరుగుంటుందని, అందుకే మీరు రాలేదని మేము అనుకున్నాం. అవునండి, మా అన్నయ్య కూడా మాతో అదే చెప్పాడు. అచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవాని, అచట పుట్టిన చిగురు కొమ్మైనా చేవాని మండవ వారు ఇతరుల గురించి తప్పుగా భావించారు. అది నాకు తెలుసు. ఈరోజు నాన్నగారిని చూసిన ఆనందంలో నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదండి. మరొక విషయం, మీ అబ్బాయి స్టాంపింగ్కి వెళ్ళిన రోజు నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకా పెళ్లి కాకుండా చెప్పడం బాగుండదని చెప్పలేదు. ఏమిటది? అసలు మా అల్లుడు అమెరికా వెళ్ళవలసిన అవసరం ఏమిటండి? మాకున్న వ్యాపారాలన్నీ లక్షణంగా చూసుకుంటే అంతే చాలు. ఇప్పుడు చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామంటారు? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు, నేను కాదు. పూజ్య కుటుంబరావు గారు, వారి ఆజ్ఞలను మనం పాటిస్తే అంతే చాలు. అయ్యా, ముహూర్తాలు ఏ నెలలో పెట్టుకుందామంటారు? మీ మంచితనానికి నా కృతజ్ఞత. త్వరలోనే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను. అలాగే, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. మీకోసం, మీ రాక కోసం నేను, నా కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సెలవు ఇప్పించింది. వస్తానమ్మా, వస్తాను. అదేంటి నాన్న అలా చెప్పావు? ఏదైనా 2-3 మంచి ముహూర్తాలు మీరే చూసి పెట్టి పంపించండి అని చెప్పలేకపోయావా? అదేంటి తాతయ్య, ఇంతకాలానికి నేనే కాదు మన కుటుంబం అంతా బాగుపడే అవకాశం వచ్చింది. అంతేకాదు, మా మోహన్ కూడా మంచి ఉద్యోగం రాబోతోంది. ఆయనతో మీరు ఒక్క మాట కాస్త గట్టిగా చెప్పండి మావయ్య. చెప్పారు మావయ్య గారు, మనందరి మంచి కోరే మనిషి. అదేంటి నాన్న, ఆ పెద్ద మనిషి ఉత్సాహం మీద అలా నీకు చల్లావేంటి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నా నాన్న? పురుషోత్తం గారు పిల్లలు ఇవ్వాలనుకున్నది నైతిక విలువలు ఉన్న కుటుంబానికి, మనకు కాదు. మీతో బియ్యం వండుకునే అర్హత మాకు లేదని చెప్తాను. అలా చెప్తే ఎలా నాన్న? నువ్వలా చెప్తే మళ్ళీ ఆయన మన ముఖం కూడా చూడండి నాన్న. మా మీద పగ తెచ్చుకోదలుచారా మావయ్య? కాదు, మన కుటుంబానికి పూర్వం ఉన్న వైభవాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మండవ వారితో సంబంధం అని సంబరంగా వచ్చాడు ఆ పెద్ద మనిషి. కంపెనీలకే కాదు, బ్రాండ్ వాల్యూ కుటుంబాలకు కూడా ఉంటుంది. కానీ ఆయన కోరుకునేది మేలిమైన మేడి పండుగ. పొట్ట విప్పితే పురుగులుంటాయని, మండవ వారికి ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ లేదని ఆయనతో నిజం చెప్పాలి కదా. తాతయ్య ప్లీజ్ తాతయ్య, ఒక్కసారి నా ఉద్యోగం గురించి ఆలోచించండి. మీరు గట్టిగా చెప్తే వింటాడు ఆయన. ప్లీజ్ తాతయ్య, మా తప్పులని క్షమించండి ప్లీజ్. మావయ్య గారు, మీరు చెప్పే నీతులు వినకుండా మిమ్మల్ని అవమానించి అవహేళన చేశాం. అంత గొప్పవాడు మీ ముందు తల వంచుకొని నిలబడితే మేమంతా ఆశ్చర్యపోయాం మావయ్య. నీతి నిజాయితీకి జనం ఇంత విలువ ఇస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను తాతలాగా నీలాగా ఉండలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను నాన్న. అవును నాన్న, ఆయన తాతగారి గురించి అంత గొప్పగా చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరించింది నాన్న. ఆయన అంత వినయం చూపించింది తాతకు కాదురా, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన వితరణకి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా విలువలకు తల వంచాల్సిందే. ఆ రోజుల్లో మన కుటుంబం చేసిన దాన ధర్మాలకి, మన కుటుంబానికి ఉన్న విలువను చూసి ఆ పెద్ద మనిషి మనతో సంబంధం అందుకోవడానికి వచ్చాడు. కానీ మీరు ఆయన ఆస్తి కోసం ఆరాటపడుతున్నారు, ఆయన విలువలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, మీరు డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. 2 కుటుంబాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో గమనించారా? ఈ, ఇక మా అందరిలో మార్పు తప్పకుండా వస్తుంది నాన్న.
మండవ వారి సంతానం అనిపించుకుంటాను. ఆలస్యంగా మీ మాటలు అర్థం చేసుకుంటాను. క్షమించండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇది నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మా తండ్రిని మమ్మల్ని గౌరవించుకోనివ్వండి. అవునా, పెన్నిధిని పోగొట్టుకున్న తర్వాతే అంతా తెలుసుకుంటారు. కానీ మేము అదృష్టం కొద్దీ ముందే తెలుసుకున్నాం. దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. తాతయ్య, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కొన్ని విలువల్ని వదిలేసి పరిగెత్తాల్సి వస్తుంది. కానీ మీరు చెప్పిన ఈ విలువలకున్న గొప్పతనం విన్నాక మా జీవన విధానం తప్పక మార్చుకుంటాను తాతయ్య. తాతయ్య, మీరు చెప్పే ఎప్పుడు ఆ జీవన వేదం మాకిప్పుడు అర్థమైంది తాతయ్య. మావయ్య, ఇక నుంచి మేము అందరం మారడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మావయ్య. మండప వారి కుటుంబ గౌరవాన్ని మేము నిలబెడతాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి మావయ్య. మీరంతగా ప్రాధాన్యపడాల్సిన అవసరం లేదు. సరే కానివ్వండి, మీరు మారతానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది. కానీ మీరు నిలబెట్టాల్సింది మన కుటుంబ గౌరవాన్నే కాదు, మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. వ్యక్తి శ్రేయస్సే సమాజ శ్రేయస్సు, సమాజాల శ్రేయస్సే దేశ శ్రేయస్సు. ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధించిన దేశం మనది. మన దేశ గౌరవాన్ని నిలబెట్టండి. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత.